హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరి రెసిపీని చూపించబోతున్నాను. స్వీట్ అనగానే ఎక్కువగా తక్కువ టైంలో చేసుకోగలిగే రవ్వ కేసరిని చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని వేసుకొని బొంబాయి రవ్వను దూరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోని 1 కప్పు రవ్వకి కప్పున్నర వాటర్ని తీసుకొని వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులో కలుపుకోండి. కప్పున్నర వేడి నీటిని ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం 5 నిమిషాల తర్వాత రవ్వ మెత్తగా ఉడికిపోయి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో కప్పున్నర బెల్లాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వలు బాగా కలిసిపోయేలా కలుపుకోండి. రవ్వ వేడికి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోనే 1 హాఫ్ లీటర్ దాకా పాలను పోసుకొని కలుపుకొని మరో 5 నిమిషాల పాటు రవ్వను ఉడకనివ్వండి. రవ్వ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ని అలాగే ఇందాక మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అంతే, రవ్వ కేసరి రెడీ. దీన్ని వేడిగానైనా లేదా చల్లగానైనా ఎలా అయినా తినేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారినా కూడా అస్సలు గట్టిపడదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోలేరు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.